కార్తీక మాసం విశిష్టత మనకు అయిపోయిన తర్వాత చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రతిరోజు విశేషమైందే. ప్రతినిత్యము ప్రతి క్షణము దానము యజ్ఞము, అలాగే మనకి దీపము. అంటే కార్తీక మాసంలో దీప ప్రధానము, యజ్ఞ ప్రధానము, స్నాన ప్రధానం. కాబట్టి ఈ కార్తీక మాస అమావాస్య విశిష్టత ఏమిటంటే, తప్పకుండా మీరు ఎవరైనా సరే భగవంతుని యొక్క ఇన్ని రోజులు పూజ చేయకపోయినా ఈ ఒక్కరోజైనా సరే సముద్ర స్నానము చేసి, కార్తీక అమావాస్య రోజున సముద్ర స్నానము చేసి ఎవరైనా సరే తిలదానము చేసిన, గొడుగు దానము చేసిన విశేషమైన ప్రయోజనం ఉంటుంది. తెలిసి తెలియక కానీ, భక్తితో కానీ, లేదా ఏదైనా భావనతో కానీ ఆముదం వేసైనా సరే ఒక దీపారాధన శివాలయంలో పెట్టిన వారికి, విష్ణువాలయంలో పెట్టిన వారికి, ఒక ఇద్దరు ముగ్గురికి అన్నదానం, క్షుద్బాధ నివారణార్థం కాస్త అన్నదానం చేసిన వారికి తప్పకుండా శివానుగ్రహ ప్రాప్తి ఉంటుంది. అంటే స్వామి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క అమావాస్య రోజున పూజిస్తేనే లక్ష్మీ ప్రసన్నత ఉంటుందా అంటే, కార్తీక మాసానికి యజ్ఞమాసమని, స్నానమాసమని, దానమాసమని అనేక పర్యాయ పదాలతో ఉన్నటువంటి మాసం ఇచ్చబడింది. అసలు కార్తీక మాసం విశేషమైనది, కార్తీక దామోదరుడికి ప్రీతైనది, శివకేశవులకి భేదములైనటువంటిది. నిరంతరం ఆ యొక్క శివుణ్ణి స్మరణ చేస్తూ ఆయనకు అభిషేకం చేసిన వారికి అదృష్టయోగము, ఆనందయోగం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయండి. ఎవరికైనా సరే ఈ మొత్తం మాసంతో చేయలేని వారు ఈ కార్తీక మాసం అమావాస్య రోజైనా సరే సముద్ర స్నానం కానీ, నదీ స్నానము చేసి, ఉప్పు దానము కానీ, నల్లనువ్వుల దానము కానీ, ఉసిరిక దీపదానము కానీ, వెండి దీపము కానీ, బియ్యము, పప్పు, ఉప్పులు కానీ, ఎవరికైనా సరే ప్రయోజనవంతులకి అవతల వాళ్ళకి ప్రయోజనం కలిగించే వస్తువులు కానీ దానం చేస్తే తప్పకుండా మీకు ఈశ్వర అనుగ్రహంతో ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. అందుకని కార్తీక మాసంలో ధ్యానంతో పాటుగా అర్ధరాత్రి, కార్తీక మాస అర్ధరాత్రి ఎవరైతే ఇంటి మధ్యలో పద్మం వేసి, అంటే పసుపు ముగ్గుతో పద్మం వేసి ఒక కలశంలో లక్ష్మీదేవిని ఆహ్వానించి ఈ లక్ష్మీ పూజ ఎవరైతే చేస్తున్నారో, అంటే శ్రీ సూక్త విధానంగా ఎవరైతే లక్ష్మీ పూజ చేస్తున్నారో అటువంటి లక్ష్మీ పూజ ఫలితం వల్ల లక్ష్మి మన ఇంట స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అర్ధరాత్రి సమయంలో, అమావాస్య అర్ధరాత్రి సమయంలో లక్ష్మీ పూజ చేసిన వారికి విశేషమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు ఉంటాయి. వివాహం కాని వారికి ప్రదోష కాలంలో, అంటే కార్తీక మాసంలో అమావాస్య రోజున, అంటే మనకి 20 నవంబర్ 2025 రోజున సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో మీరు ఎవరైతే పార్థివలింగానికి, అంటే పుట్టమన్నుతో శివలింగము తయారు చేసి అభిషేకం చేసిన వారికి సంతాన యోగం, వివాహ యోగం తప్పక కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. మీ జాతకంలో కుజగ్రహ దోషం పోవడానికి కూడా తప్పకుండా ఈ అమావాస్య రోజు శివునికి పంచాయతనంతో కానీ, లేదంటే మనకి కంచు శివలింగంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తారో, అంటే కంచు శివలింగానికి అభిషేకం చేస్తున్నారో వారికి తప్పకుండా కుజదోష నివారణ కలిగి అనుకూలవంతమైన వైవాహిక జీవన ఆనందం ఏర్పడుతుంది. దీర్ఘ సుమంగళ యోగం పొందడానికి అవకాశం కూడా ఉంటుంది.